నేను ఫస్ట్ టైం తెర మీద కనిపించింది కళ్యాణి మలిక్ గారి మ్యూజిక్లో. సాధారణంగా అంటుంటారు కదా, పలానా దర్శకత్వంలో ఇంట్రడ్యూస్ అయ్యాను. ఇప్పుడు మోహన్ కృష్ణ గారి దర్శకత్వంలో నేను ఇంట్రడ్యూస్ అయ్యాను. అయితే నేను కళ్యాణి మలిక్ గారి సంగీతంలో ఇంట్రడ్యూస్ అయ్యానని కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను తెర మీద కనిపించింది నా కెరీర్లో అష్టచమ్మలో తిడతారా కొడతారా అనే పాట స్టార్ట్ అవగానే దట్ వాజ్ మై ఇంట్రో సాంగ్. సో ఒక రకంగా ఆయన మ్యూజిక్తో, ఆయన సంగీతంతోనే మీ అందరికీ నేను పరిచయం అయ్యాను. ఫస్ట్ ఎవర్ హిట్ సాంగ్ వాజ్ ఆడించి అష్టచమ్మ. అలాగే ఆ తర్వాత నాకెంతో పేరు తెచ్చిపెట్టిన అలా మొదలైంది కూడా కళ్యాణ్ మలిక్ గారి మ్యూజిక్, అండ్ మ్యూజికల్గా కూడా పెద్ద హిట్ ఆ ఫిల్మ్. సో కళ్యాణ్ మలిక్ గారికి నాకు ఒక స్పెషల్ బాండ్ ఎప్పుడు ఉంది. అండ్ ఆయన సంగీతం, ఆయన మ్యూజిక్లోనే ఒక స్పెషల్ నేచర్ ఉంది. ఎలా అంటే ఆయన కంపోజిషన్ కానీ, ఆయన ట్యూన్ కానీ చాలా ఏదో ఒక అచ్చమైన ఒక తెలుగు ట్యూన్ అనిపిస్తుంది. ఆయన పాటల్లో ఉండే లిరిక్స్ కూడా చాలా అచ్చమైన తెలుగు లిరిక్స్ అనిపిస్తాయి. ఇది మన పాట అని అనిపిస్తుంది ఎప్పుడు కూడా. అండ్ ఒక బ్యూటిఫుల్ కంపోజర్, అండ్ ఆయనకున్న వాయిస్ కూడా ఐ థింక్ ఇట్ ఎన్హాన్సెస్ ద హోల్ థింగ్. 23 ఏళ్ల జర్నీలో, అండ్ కాకపోతే ఇప్పుడు ఈ షో లాంటిది ఎప్పుడు చేయలేదు. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఫస్ట్ ఎవర్ షో చేయబోతున్నారు నానక్రామ్గూడలోని అసెంబ్లీలో. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ. అండ్ ఆయనకున్న అన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ అన్నీ ఆయన మ్యూజిక్ గ్రఫీ అంటారా, దాంట్లోంచి ఆయన బెస్ట్ సాంగ్స్ అన్ని పాడుతున్నారంటే అది ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐ థింక్ నో బడీ షుడ్ మిస్ ఇట్. ఎవరైతే వెళ్ళగలరో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఇట్ ఈస్ అ వెరీ వెరీ రేర్ ఆపర్చునిటీ, బికాస్ కళ్యాణి మలిక్ గారు చాలా రిజర్వ్డ్గా ఉంటారు ఎప్పుడు. అండ్ ఆయన మళ్ళీ ఎప్పుడెప్పుడు షోస్ చేస్తారో తెలియదు, అది కూడా ఇంతకాలం తర్వాత ఫైనల్గా చేస్తున్నారు. సో ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ విత్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీరు ఎంజాయ్ చేయాలంటే ఇట్స్ అ వండర్ఫుల్ ఛాన్స్. సో డోంట్ మిస్ ఇట్. Have my share of fun also, and I'm wishing the entire team of Kalyani Malik garu all the very best, and I am sure it's going to be a very very memorable evening. June 12th roju evening in Assembly, Kalyani Malik garu's magic will unveil.